రైట్. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో గతంలో చూసుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇక మేము ఇప్పుడు తప్పని పరిస్థితులలో పెడుతున్నాం, వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతనే ముందలికి పోతాం అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. బీసీలందరినీ నమ్మించినటువంటి పరిస్థితి కనపడ్డది. ఈరోజు మళ్ళొకసారి మున్సిపల్ ఎలక్షన్లో కనీసం పార్టీల పరంగా కూడా ఇస్తామన్న ఆ ఊసు లేకుండా, ఆ మాట చెప్పకుండా ఎన్నికలకు పోతా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మనతో పాటు శ్యామ్ కుర్మ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు అంటున్నారు, ఫిబ్రవరిలో పెడతా అంటున్నారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, ఇటు పార్టీల పరంగా కావచ్చు, ఏ రకమైనటువంటి అంశం అయితే తెర మీదకి తేలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డికి? కాంగ్రెస్ ప్రభుత్వము అన్నీ వదిలేసింది. సిగ్గు, శరం, మానం, అభిమానం అన్నీ వదిలిపెట్టారు. ఎందుకంటే బీసీల గురించి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. కామారెడ్డిలా ఒక ముఖ్యమంత్రిని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. బీసీలకు మేము అధికారంలోకి వస్తే 40% ఇస్తాము అని, మేము సబ్ కోటా కల్పిస్తాము, బడ్జెట్ ప్లాన్ చేస్తాము, ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తాము అని చెప్పేసి అన్నారు. ఎక్కడ పోయింది మీ మాటలు? 10 సార్లు కలిసినాం. 10 సార్లు కలిసినప్పుడల్లా కూడా ఖచ్చితంగా 40% ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోతామని అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, బీసీలు అంటే నాకు అన్నదమ్ములు అంటోళ్ళు, ఒకవైపు ఎస్సీలు ఇంకోవైపు బీసీలు మీరు ఉండాలి, నాకు మీరు అవసరం, మీకు ఖచ్చితంగా మీకు చేసిన తర్వాతనే నేను ఒక చరిత్రలో ఒక మంచి పని చేసిన అని చెప్పనని తృప్తిగా ఉంటా అని చెప్పన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మాటే మాకు శిలాశాసనం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాం మేము. స్థానిక సంస్థలలో ఇప్పుడు ఎలక్షన్లో పోకపోతే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు, రావాల్సినటువంటి నిధులు రావు అని అన్నారు. సరే ఓకే, అది అయిపోయిన తర్వాతనన్నా పోతాము అని చెప్పని అన్నారు కదా అని చెప్పి అక్కడ కూడా ఆలోచన చేసినాం. అప్పటికైనా బీసీలు చైతన్యవంతులయ్యారు. బీసీలకి నమ్మించి గొంతు కోస్తున్నారు చెప్పని ఎక్కడ బుద్ధి చెప్పాలి అక్కడ చెప్పారు. దాని తర్వాతనైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ మీరు ఎందుకు రిజర్వేషన్ అమలు చేయట్లేరు? ఎందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావట్లేరు? ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకొని పోయి అక్కడ కొట్లాడట్లేరు? ఎందుకు అసలు బీసీల గురించి ఒక చర్చ కూడా చేయట్లేరు అసెంబ్లీలా? అంటే దీన్ని బట్టి చూస్తే బీసీలు అంటే ఎంత చిన్న చూపు రేవంత్ రెడ్డి గారికి అనేది అర్థమవుతుంది. ఏదున్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ నడుస్తుంది రాష్ట్రంలో. 60% ఉన్నటువంటి బీసీల గురించి ఒక్కడు మాట్లాడతలేడు. కనీసం గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏదైతుందో అది కూడా కల్పించకుండా ఈరోజు 17% పరిమితం చేసింది మిమ్మల్ని. మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసు తీయట్లేదు. ఒక పక్క ఇంత పెద్ద ఇది జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద పోరాటం జరుగుతూ ఉంటే చలన్ల మీద మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఎట్లా అనిపిస్తూ ఉన్నది అని ఇదంతా చూసి? మేము కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాం, పాతయి కొత్తవి వీడియోలు. అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, అధికారం వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు రెండు చూస్తున్నాం. చలాన్ల గురించి చట్టం తన పంతాన్ని చేసుకుంటుంది. చలాన్లు ఏ విధంగా చేయాలో, ఎట్లా వసూలు చేయాలో, వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళ పనాలు చేసుకుంటారు. 60% ఉన్నటువంటి బీసీలు, ఈ దేశంలోనే 60% ఉన్నటువంటి బీసీలు మీరు ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకుందాము, వీళ్ళకి ఏ విధమైన రిజర్వేషన్ కల్పిద్దాము, ఏం న్యాయం చేద్దామని చెప్పేసానని ఒక్క ఆలోచన లేదు. దీని గురించి ఆలోచించకుండా మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నారంటే అర్థమైంది. బీసీలు అంటే చిన్న చూపు, బీసీలు అంటే వివక్షత. స్టార్టింగ్లో అందరూ చెప్తే మేము ఏదో అనుకున్నాం, సరేలే మాకు ఇచ్చిండు కదా, ఎవడో ఒకటి చేసేటోడు వచ్చిండు కదా అని చెప్పని సంతోషపడ్డాం, సంబరాలు చేసుకున్నాం. మనం మంచి రోజులు వస్తున్నాయిరా బాబాలని. మీకు ఏ కోణాన కూడా బీసీల పైన ప్రేమ లేదని చెప్పేసి అని అర్థమైపోయింది. నామినేటెడ్ పదవులు మీ చేతులు ఉన్నాయి, దాంట్లో బీసీలకు ఇయ్యరు. ఇంకా ఏమైనా ఉంటే వేరే వేరే పదవులలో కూడా బీసీలకు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇయ్యరు. మంత్రిత్వ శాఖలు ఇయ్యరు. బీసీలకు రావాల్సినటువంటి వాటా మంత్రి పదవులు ఇవ్వాల్సిందంటే మీ చేతులు ఉంది కదా, అవి ఇయ్యరు. రిజర్వేషన్ గురించి 9th షెడ్యూల్లో పెడదామని చెప్పేసానని, పెట్టాల్సిందే అని చెప్పానని అఖిలపక్షాన్ని తీసుకుపోయి కొట్లాడారు. బీసీలలో అర్హులైనటువంటి మంత్రులు లేరనుకోవచ్చా? అంటే క్యాండిడేట్ లేరనుకోవచ్చా? ఎందుకు లేరు? వీళ్ళందరూ ఏమన్నా పుట్టినప్పటి మంత్రులా, లేకపోతే ఎమ్మెల్యే కాగానే మంత్రులా? ముఖ్యమంత్రి కానీ దాదాపుగా 5-6 పదవులు పెట్టుకున్నాడు. అవును, కీలకమైన శాఖలన్నీ ఆయన తానే పెట్టుకున్నాడు. మేము కోరేది అదే కదా. మీకు నిజంగా కూడా మీ చేతిలో అవకాశం ఉంది కదా. రిజర్వేషన్ అంటే కేంద్రం చేయాలని అంటారు, మరి ఇదైతే మీ చేతులు ఉంది అవకాశం. మీ చేతులు ఉన్న మంత్రి పదవులు ఎందుకు ఇయ్యరు మీరు? అంటే వివక్షత. బీసీలకి రాజ్యాధికారం, అవకాశాలు కల్పించొద్దు. ఇప్పుడు అవకాశాలు ఇస్తే ముఖ్యమంత్రి పీఠం కదులుతుంది. రేపు బీసీలకి కూర్చుంటారు, ఒక పొన్న ప్రభాకర్ అన్ననో, ఓ మహేష్ గౌడ్ అన్ననో, ఇంకో బీసీనో వచ్చి ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని రేవంత్ రెడ్డి గారికి
మొదలైంది. ఆ టెన్షన్ మొదలైంది కాబట్టి ఇన్ని రోజులు బీసీలని రోడ్లు ఎక్కి తిప్పిపిచ్చి నేను చేస్తా అని చెప్పేసి అని మాయమాటలు చెప్పి ఈ రోజు మోసం చేసినటువంటి వైనం రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. మొన్నటి దాకా చూసినామన్న నీళ్ళ పంచాయతీ మీద డైరెక్ట్ అసెంబ్లీ పెట్టినటువంటి పరిస్థితి, దాని మీద అదే అంశం మీద చర్చ పెట్టి అసెంబ్లీ నడిపించినటువంటి పరిస్థితి. ఎందుకు బీసీల గురించి అసలు కనీసం అసెంబ్లీలో ఒక ముచ్చట కూడా రావట్లేదు? ఎందుకు నిజంగానే బీసీల గురించి కొట్లాడాలనుకుంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో కొట్లాడేది కాదు, కనీసం తెలంగాణలో కూడా వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేస్తలేడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? దాన్ని బట్టి అర్థమవుతుంది నిజంగా కూడా మీరు అన్నట్టు ఒక చర్చ లేదు, ఏం లేదు. దీన్ని బట్టి బీసీల పైన నిజంగా సవితల్లి ప్రేమ చూపిస్తున్నాడు. ఏదున్నా పేరుకు మాత్రం మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడు ఆయన ఊసెత్తక కొన్ని నెలలు అవుతుంది. మొన్నటిదాకా బీసీ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బీసీ ఊసే లేదు. అసెంబ్లీలో మాట్లాడతాడేమో చర్చ చేస్తారేమో, అఖిలపక్షాన్ని తీసుకుపోదామని అంటాడేమో అని అనుకున్నాం. ఆ ఊసు లేదు, ఏం లేదు. ఇంత పెద్ద ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని కేంద్రము డిసైడ్ చేయాల్సినటువంటి తెలంగాణ విభజనని కేసీఆర్ ఆనాడు భుజాన్ని ఎత్తుకుండు కదా. మరి ఆనాడు భుజాన్ని ఎత్తుకున్నటువంటి కేసీఆర్ రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని సాధించుకొని తీసుకొచ్చింది కదా, దానికి సంతోషం. మరి ఈ ఉద్యమాన్ని ఎందుకు భుజాన్ని ఎత్తుకోడు అంటున్నాం మేము. బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవకాశము, మరి మీరెందుకు ఎత్తుకోరు అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బీజేపీ నాయకులు కూడా పదే చెప్తా ఉన్నారు, అసలు బీసీలకు పెద్దపీట వేసేదే బీజేపీ పార్టీ ఒకటే, రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కావచ్చు. బీసీలకు బీజేపీ చేసినంత మేలు ఏ పార్టీ చేయలేదు, చేయబోదు అని చెప్పి సవాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈడ చూస్తే అసలు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లో వెనకబడిపోతా ఉన్నది. ఏం చెప్తారు దీన్ని? ఇప్పుడు అవకాశం బీజేపీకి చేసే అవకాశం ఉంది కదా. ఒక సంవత్సరం, ఒక నెల 2 నెలలు ఎలక్షన్ ఉండగా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు నెల 2 నెలలు ఉండగా బీసీ ముఖ్యమంత్రి అయిపోతారా? ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు లెక్కలు చేసి పంపించారు కదా, ఒక కమిటీ వేసారు, ఓ లెక్క ప్రకారం లెక్కలు చేసి పంపించారు కదా. మీ చేతిలో ఉంది కదా. మీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని సరిచేయండి. ఏమైనా సగన్నా ఉంటే మార్చి బీసీలకు రిజర్వేషన్ కల్పించండి. అప్పుడు మిమ్మల్ని కూడా మేము నెత్తినమే పెట్టుకుంటాం, గుండెలో పెట్టుకుంటాం బీజేపీని కూడా. అరే మన బీసీలకు నిజంగా మంచి చేసారు రాబాయ్ అని లెక్కలు తీసినందుకు ఈయన గుండెలో పెట్టుకుంటాం, రిజర్వేషన్ అమలు చేసినందుకు వాళ్ళం పెట్టుకుంటాం. ఇవన్నీ ఎట్లా అంటే ఒక కుంటి సాకులు. బీసీలను ఓట్ల రూపంలోనే వాడుకొని గద్దెనెక్కి ఈరోజు బీసీలను గొంతు కోస్తున్నారు. మేము కూడా మంచి సమయం గురించి ఎదురు చూస్తున్నాం. మంచి సమయం చూసి ఓటు రూపంలో మిమ్మల్ని దెబ్బ కొట్టి మిమ్మల్ని బొందబెట్టే సమయం దగ్గరనే ఉందని చెప్పేసి అని బీసీ సంఘాల నుంచి తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా నమ్మినటువంటి బీసీ బిడ్డలుగా రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, మీరు నమ్మించి మోసం చేసినటువంటి బీసీలు వాళ్ళే మీకు బుద్ధి చెప్తారు. మీరు దేనికి భయపడి, మీ వర్గానికి భయపడా, మీ కుర్చీ గురించి భయపడా బీసీలను నమ్మించి మోసం చేసిరు మీరు. దీనికి యావత్ బీసీ జాతి మొత్తం గమనిస్తుంది. మీరు చేసినటువంటి మోసాన్ని ప్రతి ఒక్క బీసీ బిడ్డ గుర్తిస్తున్నాడు. ఎక్కడ మీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు.